కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలి అని డిమాండ్ చేశారు. రీవెరిఫికేషన్ పేరిట పెన్షన్లు తొలగించి తమను ఇబ్బంది పెడుతూ ఉన్నారని మండిపడ్డారు. కావాలనే పర్సెంటేజీ తగ్గించి మరీ పెన్షన్లు ఇవ్వకుండా కుట్రలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వెంటనే పెన్షన్లు పునరుద్ధరించాలి అని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద వికలాంగులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి పెన్షన్లను తొలగించడంతో పాటు రీవెరిఫికేషన్ పేరుతో పూర్తిగా పెన్షన్లు అందించేటువంటి విధానాన్నే పక్కన పెట్టిందని ప్రభుత్వం వీరంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఈ వికలాంగుల సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు, మాట్లాడదాం. మీకున్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటి, మీరు ఏం డిమాండ్ చేస్తారు? మాకు 2007 నుంచి 2025 వరకు ఉన్న పెన్షన్లు ఎలా ఉన్నది అలా ఉంచి, పర్సంటేజ్లు ఎలా ఉన్నది అలా ఉంచి, రీవెరిఫికేషన్ అనేది ఉండకూడదు. ఎందుకంటే 3 డాక్టర్లు సర్టిఫై చేసి మా దివ్యాంగులందరికీ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఇప్పుడు మా ఏమో దొంగ సర్టిఫికేట్లు అంటున్నారు. మేము దొంగ సర్టిఫికేట్లా డాక్టర్ దొంగ సర్టిఫికేట్లో ముందు వెరిఫికేషన్ చేయవలసిందిగా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక 50-60 మందికి డిఎంహెచ్ పెన్షన్లు కలెక్టర్ గారి ద్వారా వెరిఫికేషన్ జరిగాయి. అవి డిఎంహెచ్ ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మాకు 6,000 పెన్షన్లు వస్తున్నాయి తప్పించుకొని 10,000 కానీ 15,000 పెన్షన్లు కూడా రావట్లేదు. అలాగే మా దివ్యాంగులు చాలామంది 10th క్లాస్ నుండి పీజీ దాకా చదివి ఉన్నారు. వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ జాబులు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు 4% రిజర్వేషన్ ఉంది. అందులో మా మహిళా అధ్యక్షురాలు నాగమణి గారు కూడా లాస్ట్ టైము కలెక్టర్ గారు లెటర్కి ఇస్తే ఆ లెటర్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి. వెళ్తే నువ్వు వికలాంగురాలు ఏం పని చేస్తావు అని చెప్పి ఆవిడని చాలా కిరసపరిచి మాట్లాడారు. ఇలాంటి వికలాంగులు చూసారండి. వీళ్ళు ఎంఆర్ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎంఆర్ సర్టిఫికేట్లు ఇస్తే డిఎంహెచ్ఓ పెన్షన్లు ఇవ్వరు. 100% ఇచ్చినా 200 ఇచ్చినా వాళ్ళకి డాక్టర్లు ఆనాడు తప్పు చేశారు. రీవెరిఫికేషన్ చేసి ఈనాడు కూడా తప్పు చేశారు. రీవెరిఫికేషన్లో ఏం చేశారు? వాళ్ళు రీవెరిఫికేషన్ చేసినప్పుడు ఎవరైతే నిజమైన వికలాంగులు ఉన్నారో వారిని గుర్తించే విధానంలో చర్యలు చేపట్టారు. వీళ్ళందరికీ రీవెరిఫికేషన్లు జరిగాయి ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళకి. కానీ వాళ్ళని మళ్ళీ మెంటల్లోనే ఉంచారు. కానీ వాళ్ళని ఓహెచ్లోనికి తీసుకురావడానికి, సెబరల్ పాలసీ కేసుల్లోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేయట్లేదు. మీరు చెప్పండి, ఈ పిల్లడు నడిచేటువంటి అవకాశం ఉందా? లేకపోతే పుట్టుకతోనే ఇలాగే ఉన్నాడండి. పిల్లడు దగ్గర 10 సంవత్సరాలు బట్టి అయితే మా అబ్బాయి ఇలాగే ఉన్నాడు. మాకు గత నుంచి ప్రభుత్వం మారిన నుంచి 6,000 వస్తున్నారు. ఈ 6,000 ఇచ్చినా ఎటువైపు సరిపోవట్లేదు. మాకు ఇంటి అద్దెకి, కరెంటు బిల్లుకి, అద్దెలు, పిల్లలతో అద్దెలు కూడా కట్టలేకపోతున్నాం. మేము ఇటువైపు అయినా వెళ్ళడానికైనా మాకు అవకాశం లేదు. కాబట్టి మాకు 15,000 పెన్షన్ ఇప్పించమని కోరుచున్నాము. వెరిఫికేషన్ అయ్యిందండి. వెరిఫికేషన్ అయినా కేజీహెచ్కి పంపించినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. మాకు దగ్గర గత 3 నెలలు బట్టి మీకు వెరిఫికేషన్ అవుతూనే ఉన్నాయి. కానీ ఇస్తామంటున్నారు కానీ ఇవ్వట్లేదు. పెంచుతామనేసి అన్నారు కానీ అందరికీ ఆశ చూపిస్తున్నారు కానీ పెంచట్లేదు. ప్రభుత్వం మారిన కానీ పెంచుతామన్నారు కానీ పెంచట్లేదు. ప్రభుత్వం నుంచి మాకు 15,000 పెన్షన్ పెంచమని కోరుకుంటున్నామండి 6,000 నుంచి. మొత్తం మీద తక్షణమే రీవెరిఫికేషన్ని ఆపడంతో పాటు కొంతమంది వెరిఫికేషన్ అయిన వాళ్ళకు కూడా పింఛన్ ఇవ్వడంలో పూర్తిగా జాప్యం జరుగుతుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పింఛన్లు ఇవ్వాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే వెరిఫికేషన్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో గతంలో ఉన్నటువంటి పర్సంటేజ్ కంటే తక్కువ చూపించి ఆ నెపంతో పెన్షన్లు తొలగిస్తున్నారనే ఆవేదన కూడా వికలాంగులు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ కలెక్టరేట్ నుంచి.